తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. కడప జిల్లా పులివెందులలో జరిగినటువంటి ఒక బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు ఇప్పుడు అందరినీ ఒళ్ళు గగుర్లు పుట్టించేలా కనిపిస్తున్నాయి. పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు హెచ్చరించినా స్కూల్ బస్సుల నిర్వహణలో ప్రైవేటు పాఠశాలల తీరు ఏమాత్రం మారడం లేదు. విద్యార్థుల ప్రాణాలను గాలికొదిలేసి కొన్ని విద్యాసంస్థలు ఫిట్నెస్ లేని బస్సులను యథేచ్ఛగా నడుపుతున్నాయి. తాజాగా కడప జిల్లాలో జరిగినటువంటి బస్సు ప్రమాదం ఇందుకు నిదర్శనం. 30 మంది విద్యార్థులతో వెళుతున్నటువంటి స్కూల్ బస్సు రన్నింగ్లో విజువల్లో మనం చూడవచ్చు. రన్నింగ్లోనే 2 టైర్లు ఒక్కసారిగా ఊడిపడిపోయాయి. అదే సమయానికి బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఆ బస్సు టైర్లు ఊడిపోయినటువంటి ప్రాంతం వద్ద అలానే కుదించుకుపోయి అక్కడే ఆగిపోయింది. ఏదైనా చిన్న పొరపాటు జరిగినా ఊహించని ఘోర ప్రమాదం అక్కడ జరిగేది. టైర్లు ఒక్కసారి ఊడిపోవడంతో చాలా సందర్భాల్లో ఇలాంటి సందర్భాలలో బస్సులు పల్టీ కొట్టడమో లేకుంటే పక్కనున్న ఇంకో వాహనానికి ఢీకొనడమో ఇలా జరుగుతుంటాయి. కానీ అక్కడ డ్రైవర్ జాగ్రత్తతోటి ఆయన ఒక ముందు చూపుతోటి ఆ బస్సు టైర్లు ఊడిపడిపోగానే అది కింద పడిపోయిన తర్వాత వెంటనే కంట్రోల్ చేశాడు. దీంతో అందులో విద్యార్థులందరూ కూడా సేఫ్గా బయటపడ్డారు. కానీ ప్రమాద తాలూకు దృశ్యాలు మాత్రం అందరిని ఇప్పుడు ఆవేదనకు గురి చేస్తున్నాయి. ఆ బస్సు ఏమాత్రం తేడా వచ్చిన 30 మంది విద్యార్థులు ఉన్నారు దాంట్లో. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, దీనికి సంబంధించి స్కూల్ యాజమాన్యం ఏమైనా స్పందించిందా, పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మనతో పాటు మా ప్రతినిధి నాగముని రెడ్డి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నాగముని, ఏం జరిగింది అక్కడ? ప్రమాదానికి సంబంధించి అధికారులు ఏమైనా చెప్పారు ఇప్పటి వరకు? కడప జిల్లా పులివెందులలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పెను ప్రమాదం నుంచి తప్పించుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయమే ఆ పులివెందుల టౌన్ చుట్టుపక్కల నుంచి పల్లెల నుంచి విద్యార్థులందరినీ ఎక్కించుకొని ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అంటే బైపాస్ లో వస్తుంది. బస్సు బైపాస్ నుంచి పులివెందుల టౌన్ లోకి తిరిగే క్రమంలో ఈ పెను ప్రమాదము తప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే బైపాస్ లో కానీ ఈ ప్రమాదం జరిగి ఉంటే మనము ఊహించని పెను ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే బైపాస్ లో మనం స్కూల్ టైమ్స్ పిల్లలు తీసుకురావాలని చెప్పి డ్రైవర్లు వేగంతో వస్తారు. అంటే ఈ వేగం మనము చెప్పలేని పరిస్థితి. ఆ టయానికి ఆయన ఎంత వేగంతో వస్తాడో టౌన్ లోకి తిరిగే క్రమంలో కాబట్టి బస్సు అప్పటికి 30-40 స్పీడ్ తో ఉంది కాబట్టి ఈ ప్రమాదం జరిగినప్పటికీ బస్సు డ్రైవరు ఆ బస్సును కంట్రోల్ చేయగలిగాడు. ఎందుకంటే మనం విజువల్ లో చూస్తే అక్కడ సీసీ ఫుటేజ్ చూస్తే వెనక భాగంలో 2 టైర్లు ఊడిపోయిన పరిస్థితి. ఫస్ట్ ఒక టైరు ఊడిపోయింది, అప్పటికి డ్రైవరు గమనించలేదు. తర్వాత 2వ టైర్ ఊరినప్పుడు వెనక భాగం పూర్తి స్థాయి రోడ్డుకు అణిగిన పరిస్థితి. అప్పటికి అప్రమత్తమైన డ్రైవర్ ఒకసారిగా బస్సును ఆ బ్రేక్ వేసి చూసిన పరిస్థితి. అంటే ఇదే బైపాస్ లో వేగంగా వచ్చినప్పుడు ఒకవేళ ముందు టైర్ గాని వెనక టైర్లు ఊడినప్పుడు ఎంత ప్రమాదం జరుగుతుందో అందరూ ఒకసారిగా ఆ భయభ్రాంతులకు గురైన పరిస్థితి. ఇప్పటికి ఆ విజువల్ చూసినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతం కావచ్చు, జిల్లా ప్రజలు కావచ్చు ఒకసారిగా ఎంతో ఆశ్చర్యానికి పోయారు. మొత్తానికి మనం చూస్తే ఒక పక్క ఈ స్కూల్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి జిల్లా యంత్రాంగం ఒక పక్క ఆర్టీఓ కావచ్చు, ఒక పక్క మన రవాణా శాఖ మంత్రి కావచ్చు ఎక్కడికి చెప్తారు స్కూల్ ఫిట్నెస్ పెట్టుకోండి, ఎస్సీ చేయించుకోండి అని చెప్పి ఎక్కడిక్కడికి చెప్పినప్పటికీ కొన్ని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం ఇప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్నాయని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే స్కూల్ బస్సు వచ్చేటప్పుడు మనం చూసుకోవాలి, అంటే బస్ కండిషన్ ఎలా ఉంది ఏంటని ఆ డ్రైవర్ అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా లేనప్పుడు ఇలాంటి ప్రమాదాలు మనం చాలా చూసాం. డ్రైవర్లు బస్సు ట్రక్కులు కావచ్చు ఇవి చూసుకోకపోవడం, కొన్ని బస్సులు రైల్వే ట్రాకుల పైన కూడా ఆగిన పరిస్థితి, చాలా ప్రమాదాలు కూడా జరిగిన పరిస్థితి. ఈ క్రమంలో డ్రైవర్ల నిర్లక్ష్యం కావచ్చు, యాజమాన్యం నిర్లక్ష్యం కావచ్చు. అంటే డ్రైవర్లు అంటే కనీసం డ్రైవర్ తోలాడా లేదంటే ఎవరు తోలాడని కూడా మనము చెప్పని పరిస్థితి. పెద్ద ప్రమాదం తప్పిందనే ఇప్పటికి చాలా మంది ఊపిరి పీల్చుకున్నారు తల్లిదండ్రులు కూడా. ఎందుకంటే అందరు చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లలు ప్రమాదం జరిగితే వాళ్ళు కూడా పట్టుకోలేని చిన్న పిల్లలకు ఇలాంటి ఒక ప్రమాదం తప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారని చెప్పి కూడా చాలా మంది చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ నాగముని. సో మొత్తానికి అదే కడప జిల్లాలో చోటు చేసుకునే ప్రమాద తాలూకు దృశ్యాలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఎందుకంటే ఆ ప్రమాదం ఎంత దారుణంగా ఉందంటే, ఒకవేళ నిజంగానే అది హైవే నుంచి క్రాస్ అయ్యి ఆ టౌన్లోకి వెళ్తుంది కాబట్టి, ఆ టర్నింగ్ పాయింట్ కాబట్టి, స్పీడ్ బ్రేకర్ ఉంది కాబట్టి అక్కడ స్లోగా ఉంది బస్సు 20 ఆ స్పీడ్లో ఉంది కాబట్టి టైర్లు ఊడిపోయిన తర్వాత అక్కడికక్కడే కంట్రోల్ చేయడానికి కూడా ఆస్కారం ఉంది. ఒకవేళ హైవేలో కనుక 60 స్పీడ్ తోటి ముందు కనుక వెళ్ళి ఉండి ఆ సమయంలో టైర్లు ఊడిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి, అప్పుడు ఇంకా ఎంత దారుణమైనటువంటి ప్రమాదాన్ని చూసి ఉండేవాళ్ళం అన్నది కూడా ఇప్పుడు ఊహిస్తేనే భయంకరంగా మారింది.
ఏదేమైనా ఇలాంటి ఫిట్నెస్ లేని బస్సులను ముందు మెయింటెనెన్స్కి సంబంధించిన వివరాలను తెలుసుకోకుండా ఇలా పిల్లలని స్కూల్కి దించేటువంటి ఈ కార్యక్రమాలకు వాడడం, ఆ బస్సులను వారి ప్రాణాలతో చెలగాటమాడడం అనేటువంటి ఒక ఆగ్రహావేశాలు అయితే స్థానికంగా వినిపిస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఇలాంటి బస్సులో పంపిస్తున్నాం ఆ రోజు స్కూల్కి అనేటువంటి ప్రశ్నలు తలెత్తేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా పిల్లలకి ఇలాంటి ప్రమాదం జరిగిందని తెలుసుకొని తర్వాత ఎవరికి కూడా ఇలాంటి గాయాలు కూడా కాలేదన్న తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు, పేరెంట్స్ అందరూ కూడా. బట్ ఈ విజువల్స్ బయటకు వచ్చిన తర్వాత ప్రమాద తాలూకు దృశ్యాలు ఇంత దారుణంగా, ఇంత ఫిట్నెస్ లేకుండా బస్సు రన్నింగ్లో టైర్లు ఊడి పడిపోవడం ఏంటనేటువంటి ఆందోళనతోటి ఇలాంటి మెయింటెనెన్స్ ఉంటుందా బస్సు కంటే కూడా ఇప్పుడు కొత్తగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.